న్యూస్, వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం రోడ్డు ప్రమాదంలో తమ స్నేహితుడు మృతి చెందడంతో హెల్మెట్ లేకపోవడంతో తమ స్నేహితుడు తమకు దూరం అయ్యాడని గుర్తించిన మృతిని స్నేహితులు ముమ్మిడివరంలో 100 మంది వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం రోడ్డు ప్రమాదంలో తమ స్నేహితుడు మృతి చెందడంతో హెల్మెట్ లేకపోవడంతో తమ స్నేహితుడు తమకు దూరం అయ్యాడని గుర్తించిన మృతిని స్నేహితులు ముమ్మిడివరంలో 100 మంది వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. ముమ్మిడివరం మండలం కర్రివానిరేవు పంచాయతీ పరిధి బూరుగుపేటకు చెందిన మట్ట ఆకాష్ రెడ్డి ఇటీవల జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆ ప్రమాదంలో తలకి తీవ్ర గాయాలవడంతో ఆకాష్ రెడ్డి మృతి చెందడం జరిగింది. హెల్మెట్ ఉంటే అతడు బతికేవాడిని గుర్తించిన స్నేహితులు సోమవారం ముమ్మిడివరంలో ప్రధాన రహదారి చెంత హెల్మెట్ వితరణ కార్యక్రమం నిర్వహించారు. కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టర్ కార్యాలయం ఎదుట ఓడలరేవి గ్రామస్తులు ఆందోళన. ఓఎన్జీసీ తమ గ్రామాన్ని దత్తత తీసుకుని స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటూ ఆందోళన చేపట్టారు. కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టర్ కార్యాలయం ఎదుట ఓడలరేవి గ్రామస్తులు ఆందోళన. ఓఎన్జీసీ తమ గ్రామాన్ని దత్తత తీసుకుని స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటూ ఆందోళన చేపట్టారు. గత 10 రోజులుగా నిరసన వ్యక్తం చేసిన సంస్థ ప్రతినిధులు పట్టించుకోవడం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని కోరారు. తక్షణమే ఓఎన్జీసీ అధికారులు గ్రామస్తులతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఓఎన్జీసీ అధికారులు దిగిరాకపోతే ప్లాంట్లో కార్యకలాపాలను స్తంభింపచేస్తామని హెచ్చరించిన ఓడలరేవు గ్రామస్తులు. ఓడలరేవు గ్రామాన్ని ఓఎన్జీసీ వారు ఉద్యోగులకు ఓఎన్జీసీ వారు నిర్లక్ష్య వైఖరి, ఉపాధి కోల్పోయిన నిరుద్యోగులకు ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా గ్రామస్తులకు అన్యాయం చేస్తూ మరి అలాగే ప్రమోటెక్ ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఓడలరేవులో స్థానికంగా ఓఎన్జీసీ నిర్లక్ష్య వైఖరి, స్థానికులకు ఉద్యోగాలు వెంటనే, జిల్లా తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామంలో కుడిపూడి శివనారాయణ కళ్యాణ మండపంలో సోమవారం ముమ్మిడివరం నియోజకవర్గ జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయగా 4 మండలాల జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామంలో కుడిపూడి శివనారాయణ కళ్యాణ మండపంలో సోమవారం ముమ్మిడివరం నియోజకవర్గ జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయగా 4 మండలాల జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మార్చి 14వ తారీఖున పిఠాపురం చిత్రాడ గ్రామంలో జరుగు జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చిలకపూడి పాపారావు పాల్గొన్నారు. సమావేశంలో ప్రముఖులు మాట్లాడుతూ ఈ సభను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ కూడా నడుము కట్టి ముందుకు రావాలని తదితర అంశాలపై పిలుపునిస్తూ సమావేశం కొనసాగింది. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం నియోజకవర్గ 4 మండలాల ప్రధాన జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
నా తోటి జన సైనికులందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు ఖచ్చితంగా మన పార్టీ ఆవిర్భావం దినోత్సవం అంటే పండగలా చేసుకునే కార్యక్రమం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా మన కుటుంబం మనతో ఎంత మమేకం ఉంటుందో పార్టీ అన్న పార్టీలో ఉన్న సభ్యులన్నా కూడా మనందరం కూడా అంత కలిసిపోయి ఒకే కుటుంబ భావంతో ఈరోజు మనం ప్రతి కార్యక్రమంలోని కూడా పాల్గొన్నాం. ఈరోజు మనకి 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ఈ శుభ సందర్భంలో మన పార్టీ మరింత మంచి భవిష్యత్తు కలగాలని ఆకాంక్షిస్తూ ఈ పండగ వాతావరణంలో సేఫ్ అంటే అన్ని విధాలుగానే కూడా సేఫ్టీ చూసుకుని, అంటే రోడ్డు ప్రమాదాలు జరగకుండా కానీ, అదేవిధంగా బళ్ళు మీద ముగ్గురు వెళ్ళకుండా ఆపడం కానీ, ఇలాంటివన్నీ కూడా కొంచెం గ్రామ స్థాయిలో పెద్దలు జాగ్రత్తలు తీసుకుని కలిసికట్టుగా తిరిగి మన గ్రామాలకు చేరుకోవాలని ఆవిర్భావ సభ ఏ విధంగా విజయవంతం చేయాలన్నది, ఎందుకు విజయవంతం చేయాలన్నది 2 విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఈ రాష్ట్ర రాజకీయాల్లో, దేశ రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక విజయం సాధించిన పార్టీ మన జనసేన పార్టీ. ఈరోజు జనసేన పార్టీ రాష్ట్ర గవర్నమెంట్ని నిలబెట్టడం కాకుండా దేశ గవర్నమెంట్ను కూడా, మోడీ గారి గవర్నమెంట్ కూడా నిలబెట్టడానికి ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు పెట్టి రేపు 14వ తారీఖున పెట్టి ఆవిర్భావ సభ విజయవంతం చేసి మనం మరో చరిత్ర సృష్టించి, ఇది ప్రపంచ దృష్టిలో అందరూ కూడా చూస్తున్నారు. ఈ సభ కోసం అనేక దేశాలు కూడా ఎదురు చూస్తున్న ఏ విధంగా జరుగుతుందని. ఇది చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో కాకుండా మోడీ గారి దృష్టిలో కూడా పవన్ కళ్యాణ్ గారికి మంచి పేరు తెచ్చి, కేవలం ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ఎంత గౌరవం ఇవ్వడానికి, ఈరోజు పాపారావు గారు లాంటి వారు ఇక్కడ చైర్మన్గా ఉండటానికి, వీళ్ళందరికీ కూడా నేను చెప్తున్నాను, మన జన సైనికులే కారణం. ఎందుకంటే జన సైనికులు అన్నవాడు ఎవరైనా సరే ఒక నిబద్ధతతో ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జన సైనికుడికి ఉన్న విలువ ఎవ్వరికీ కూడా లేదు. ఒక జన సైనికుడు అంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానం అంటే ఆడికి గొప్ప విలువ ఉంది. ఆ విలువను కాపాడుకుని మనం రేపు 14వ తారీఖున ప్రతి ఒక్కరూ కూడా మనం ఒక మనిషి 10 మందిని మొబిలైజ్ చేసుకుని తీసుకెళ్తే ఇది సూపర్ సక్సెస్ అవుతుంది. ప్రతి గ్రామం నుంచి మనం ఏ విధంగా వెళ్ళాలి, ముందు రోజు గ్రామ కమిటీలు, మండల కమిటీలు కూడా క్లియర్గా మాట్లాడుకుని ఆ ఊరి నుంచి ఎలా వెళ్ళాలి, బయలుదేరి యొక్క మీటింగ్ అనేది వెళ్ళేందుకు చర్చించుకోవడానికి మరి ఇక్కడ బతికుంలో మా కళ్యాణ మండపంలో పెట్టిన కలుపుగా వారితో మన ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని, ఈ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తేడానికి పవన్ కళ్యాణ్ గారు ఆయన శిరస్సులో కానివ్వండి, ఆయన పాలయ్యం కానివ్వండి, ఆయన కమిట్మెంట్ కానివ్వండి, ఆయన నిజాయితీ కానివ్వండి, ఈ రాష్ట్రానికి ఈ మొన్న జరిగిన ఎలక్షన్కి మరి అధికారంలో రావడానికి ఎంతగానో మన పార్టీ ఉపయోగపడిందని, అలాగే రాష్ట్ర రాజకీయాలకి ప్రక్షాళన జరగాలని, మార్పు తేవాలని, ప్రజలకి సంక్షేమంతో పాటు రాష్ట్రం అభివృద్ధి చెందాలని పవన్ కళ్యాణ్ గారు కేవలం రాజకీయాల పదవుల కోసం కాకుండా రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం, రాష్ట్రంతో పాటు దేశ రాజకీయాల్లోనే ప్రముఖమైనటువంటి పాత్ర పోషించినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వం ఎంత బలంగా ఉన్నదో గడిచినటువంటి ఆందోళన మనం చూసాము. మనం ఎప్పుడు కూడా పార్టీ పెట్టగానే అధికారంలోకి వచ్చామా, లేకపోతే మనం ఎన్ని సీట్లు సాధించాము, లేకపోతే మన యొక్క ఎంత బలం ఉంది అనేది చాలా మంది చూసుకుంటూ ఉంటారు. ప్రజలకి నమ్మకం కలిగే విధంగా మన పార్టీ యొక్క సిద్ధాంతాలని, పార్టీ యొక్క విధి విధానాలని ప్రజల్లోకి వెళ్ళే వరకు కూడా అలుపెరగని పోరాటం చేసి
2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయిన తర్వాత చాలా మంది పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఈసారి వెళ్ళిపోతారని చెప్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోయేవాడు కాదు. శాశ్వతంగా ఈ సమాజంలో మార్పు తీసుకొచ్చే వరకు కూడా ప్రజల కోసం పనిచేసే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు. అది మనం చూసాం. 2014లో పార్టీ పెట్టిన తర్వాత చంద్రబాబు గారు ఎందుకు మద్దతు ఇస్తున్నాడు అని చెప్పేసి, అంటే ఆ రోజున ఆయన మద్దతు ఇవ్వక్కర్లేదు, కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని అది అనుభవాన్ని ఈ రాష్ట్రం ముఖ్యమంత్రిగా పనిచేస్తే విడిపోయినటువంటి రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి ఒక అవకాశం ఉందని ఆలోచనతో ఆ రోజున టీడీపీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి 2014లో టీడీపీ ప్రభుత్వాన్ని అధికారంలో తేవడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి అది ఖచ్చితంగా మనం చెప్పగలుగుతున్నాం. అంటే చాలా మంది సూపర్ 6 హామీలు ఇచ్చారు. ఈ హామీలన్నీ ఏమైనాయి అంటే సంక్షేమం ఒకటే మనకి రాష్ట్రాలకి మార్గం కాదు. దేశం అభివృద్ధి చెందాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, రాష్ట్రాన్ని అప్పుల్లోకి ఇంటికి పోయేటటువంటి పరిపాలన మనం తీసుకురావడం కాదు. రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలంటే ఇలా రైల్వేలో తీసుకురావడం జరిగింది. అది కేవలం పవన్ కళ్యాణ్ ఆయన వల్ల సాధ్యమైంది. అది ఎన్నో సంవత్సరాలుగా సంవత్సరం వచ్చి 77 సంవత్సరాలు అయిన తర్వాత ప్రతిసారి మనకి వైజాగ్ రైల్వే జోన్ కావాలి, వైజాగ్ రైల్వే జోన్ కావాలన్నారు. అయ్యిందా? ఎవడో చేయగలిగాడా? లేదు కదా. లాస్ట్ టైంలో జగన్ చేశారు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు చేశారు, చంద్రబాబు నాయుడు అంతకుముందు చేశారు. అవిందా? ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఇవాళ రాజకీయాల్లో ఉన్నాడు కనుక బీజేపీతో ఎక్కడికెక్కడికి గుంటలు ప్రయాణించేలా ఆగేవాళ్ళు. ఇవాళ ఎక్కడికక్కడ రోడ్లన్నీ శుభ్రంగా ఇలా అవుతున్నాయి కదా. మనం ప్రజలను ఎడ్యుకేట్ చేయాలి. కేవలం సంక్షేమం ఉంటే అభివృద్ధి కాదు. అభివృద్ధి అనేది రాష్ట్ర బడ్జెట్ మిగిలిన బడ్జెట్లు తీసుకురావాలి. కానీ రాష్ట్ర బడ్జెట్ లోటు బడ్జెట్లో ఉన్నప్పుడు నెల జీతాలు కూడా తీసుకోవాలని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? కేవలం మనం అప్పులు చేసి సంక్షేమం చేయాలా, లేక రాష్ట్ర అభివృద్ధి అంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేసుకోవాలా? అదే ముందు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తారు కనుక ప్రజలకు మనం తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. మన మీద సంక్షేమం కాదు, కేవలం అప్పులు తీసి మనం కష్టం. ఎవరు తీస్తారు? మనమే తీస్తారు కదా. ఇవాళ రాష్ట్రంలో ఇవాళ బడ్జెట్ రోడ్డు బడ్జెట్లో ఉన్నాం. ఎక్కడో మళ్ళీ ఒక 50,000 కోట్లు అప్పులు తెచ్చి మళ్ళీ ఎన్ని చేస్తుంటాం. ఎవరు పోతారు? మనమే కదా. అంచేత సరే న్యాయమైన విద్యని ఇవాళ మనం అందిస్తున్నాం. అలాగే న్యాయమైనటువంటి పరిపాలన మనం అందిస్తూ ఉన్నాం. అవినీతి లేని పరిపాలన మనం అందిస్తూ ఉన్నాం. లాస్ట్ టైం ఒక ప్రత్యేక కావాలి అయితే ఆ సీట్కే ఓటు తెచ్చిన గొప్ప వ్యక్తి. అటువంటి వ్యక్తిని మనం బలోపేతం చేయడం, పార్టీని ఇంకా బలం చేకూర్చడం, మంచి నాయకత్వంలో మనందరూ కూడా ఎదగలగడం, చక్కటి డిసిప్లిన్తో వెళ్ళడం, ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఇలా అందరూ కూడా సమకూరి మాట్లాడుకుని కష్టంగా ఒక మెయిన్ కోర్ కావాలి. మెయిన్ మన టీము నడపడానికి ఒక నాయకత్వం కావాలి. దానికోసం మీరు అందరూ ఎదురు చూస్తున్నటువంటి తరుణం ఆసక్తి దగ్గరలో ఉంది. మీరందరూ సంతోషంగా సాయంత్రంలోగానే మీకు మంచి శుభార్త వచ్చేలా చేస్తానని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మీరు ఎవరైతే కావాలని కోరుకుంటున్నారో ఆ వ్యక్తిని ఇప్పుడు ఉన్న మిత్రుల ద్వారాగా, మన జమ్మి గారి ద్వారాగా ఒక అరగంటలోనే ఫోన్ వచ్చేలా చేస్తాను. ఒక అరగంటలోనే ఫోన్ వచ్చేలా చేస్తాను. వీలవుతే ఈరోజు మీరందరూ కూడా పెద్దలు కలిసి వారిని మీరు కలవాల్సినటువంటి వ్యక్తుల్ని కలవడానికి సిద్ధంగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వస్తూ కూడా నేను ఫోన్లో మాట్లాడడం జరిగింది. సాయంత్రంలోగానే మీకు వారిని కలిసే విధంగా వారు ఏర్పాటు చేస్తారని నెలలోనే ఉన్నారు. మీరందరూ కూడా సిద్ధపడి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. జై జనసేన, జై జనసేన. వాళ్ళకి ఇష్టం లేదు.
అది క్లియర్గా ఇది నేను అన్ని కాన్స్టిట్యూన్సీలో స్టడీ చేశాను. ఆల్రెడీ పార్టీ కూడా ఒక రిపోర్ట్ కూడా పంపించాను. పంపిస్తే వాళ్ళు ఏమన్నారంటే ఈ వారానికి ఈ ఆయుర్వేదంలో అయిపోయేదాకా ఏప్రిల్ నుంచి ప్రక్షాళన కాలం ఖచ్చితంగా మనం గ్రౌండ్ లెవెల్ నుంచి మొత్తం కంప్లీట్ చేసుకుంటూ పార్టీ మనోగం చేయాలని చెప్పడం జరిగింది. నా తాపత్రం ఒకటే, అది పార్టీ బలపడాలి, మన నాయకుడు మన డిప్యూటీ సీఎం గారు ముఖ్యమంత్రి అవ్వాలనేది నా తాపత్రం. ఆ తాపత్రం కోసం మనం కొన్ని ఇబ్బందులు ఉన్నా తాత్కాలికమే, దయచేసి ఎవరు కూడా మీరు అదే పడద్దు. మనకి మంచి రోజులు కొంతలో రాబోతాయి, దానికోసం అదే పద్ధతి చెప్పి మన జనసేన కూడా ఈరోజు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే చూస్తూ ఉన్నాం, మన జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు సర్పంచ్ కానివ్వండి ఎంత హుషారుగా పనిచేసి అన్ని వేల మెజార్టీ వచ్చిందంటే ఆ నాయకులకి ఆ టీడీపీ ఎమ్మెల్యేలకి అది కనిపించట్లేదు. మరి దారుణం ఏంటంటే స్టేట్ వైడ్గా సర్పంచ్ అధ్యక్షులు ఉన్నారు బడ్జెట్ సర్పంచ్లు కూడా చాలా మంది సర్పంచ్ కూడా ఆందోళన చూస్తూ ఉన్నారు. అన్న అధికార పార్టీ వచ్చింది కొంచెం జగన్మోహన్ రెడ్డి నిధులు దోచుకున్నాడు, వాళ్ళంతా నిధులు డైవర్ట్ చేశాడు, మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. కానీ అధికారం వచ్చినా కూడా మా సర్పంచ్ని గౌరవం ఇవ్వట్లేదని చెప్పి చెబుతుంటే నాకు గుండె తగ్గిపోతే రక్తం మరిగిపోతుంది. మరి ఆ విషయాన్ని కూడా నేను డిప్యూటీ సీఎం దృష్టి కూడా ఆల్రెడీ తీసుకెళ్తాను మాట్లాడుతున్నాను. కానీ ఈ విషయాల మీద మీకే కాదు ఆవేదన బాధ అన్ని మాలో కూడా ఉన్నాయి. దయచేసి ఎవరు కూడా మీరు అదే బాధ్యత మీద వస్తాయని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. చేసామంటే దేశం మొత్తం గమపడేలా, దేశం మొత్తం చూసేవాళ్ళ పిఠాపురం చిత్రాల వైపు చూడాలంటే ఈ ఆవిర్భావ దినోత్సవం చాలా గర్వంగా గొప్పగా జరగాలి. మరి అలా జరిగే క్రమంలో మరి నన్ను ముమ్మడివరం కాన్స్టిట్యూన్సీ పరిశీలన వేయడం జరిగింది పార్టీ అధిష్టానం. నేను వాస్తవంగా ఆశ్చర్యపోయాను, ఏదన్నా నాకు గుంటూరు చంద్ర కృష్ణ వేస్తాను. కానీ తీసుకొచ్చి ముమ్మడివరం వేశారంటే అది పార్టీ దూరదృష్టి కూడా ఉంది. ఇక్కడ కూడా మన సామాజిక వర్గాలు కూడా అన్ని సామాజిక వర్గాలు బీసీ సామాజిక వర్గాలు కూడా పార్టీకి అనుసంధానం చేయాలని ఆలోచనతో కూడా వేయడం జరిగింది. నాకు కష్టపడ్డాన్ని ఎక్కడ కూడా క్షణం కూడా వేస్ట్ చేయకుండా మరి నేను ఎక్కడైతే అగ్నికుల క్షత్రియ గ్రామాలు ఉన్నారో ఆ గ్రామాలు కూడా వెళ్ళి మరి కాటన్పాడు మండలం రోజు తిరిగాం, నేను తాళర మండలం తిరిగాం. మరి ఆ విధంగా నా వంతు నేను బాధ్యత నేను నెరవేరుస్తాను. అంటే వాస్తవంగా అయితే పరిశీలన అంటే అసలు ఈ మండలంలో ఈ కాన్సెప్ట్లో మరి మండల అధ్యక్షులు కానివ్వండి, గ్రామాధ్యక్షులు కానివ్వండి, జనసేన అధ్యక్షులు ఏ విధంగా పనిచేస్తున్నారు ఏంటనే దాని మీద దృష్టి పెట్టాలి. కానీ నేనేంటంటే అదే వైపు బీసీ సామాజిక వర్గాన్ని కూడా పార్టీకి ఇచ్చే అంచనా చేయాలని ఆలోచనతోనే ఆ విధంగా ప్రయాణం చేయడం జరుగుతుంది. మరి ఆ విధంగా కూడా మీరు కూడా ముందుకెళ్ళాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఈరోజు చూస్తూ ఉంటే పరిశీలకులుగా వచ్చిన రాష్ట్ర అగ్నికుల క్షత్రియ సంక్షేమ అభివృద్ధి చైర్మన్ గారు, కార్పొరేషన్ చైర్మన్ గారు అయిన చిలకలపూడి పాపారావు గారు ప్రతి ఆ రోజు ఏదైతే 7వ తారీఖున సమావేశం జరిగిందో ఈ రోజు నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి నిమిషం సమావేశంలోనే కాకుండా ప్రతి నిమిషం ప్రతి గంట ఉదయం నుంచి రాత్రి వరకు కూడా మరి అన్ని గ్రామాల్లో పర్యటించి మన అదే అగ్నికుల క్షత్రియ గ్రామాల్లో అయితే పవన్ కళ్యాణ్ గారి మీ మీద ఉన్న అభిమానాన్ని తెలియజేసి మరి జనసేనలోకి ఆకర్షించే విధంగా అన్ని గ్రామాల్లో పర్యటించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి జన సైనికులు అంతా కూడా 4 మండల అధ్యక్షులే కాకుండా సీనియర్ నాయకులే కాకుండా అందరూ కూడా మరి చాలా భారీ మద్దతు ఇచ్చి మరి రేపొద్దున కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అదేవిధంగా పరిశీలకులకి మంచి పేరు తీసుకొచ్చే విధంగా మేము అంతా పనిచేస్తామని చెప్పి ఆయన తెలియజేసుకుంటూ అవకాశం. నా పేరు చిలకలపూడి పాపారావు, ఆంధ్రప్రదేశ్ అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ని. రేపు మార్చి 14వ తారీఖున జనసేన ఆవిర్భావ దినోత్సవం చిత్రాడు జరిగే బహిరంగ సభ కోసం ఈరోజు మమ్మిడివరం కాన్స్టిట్యున్సీలో మరి ఆ సభ కోసం ఈరోజు అందరూ 4 మండల అధ్యక్షులతో మమ్మిడివరం కాన్స్టిట్యున్సీ మెయిన్ ముఖ్య నాయకులతో అలాగే గ్రామాధ్యక్షులు అందరితో కూడా ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సమావేశంలో ప్రతి గ్రామాధ్యక్షులు, ప్రతి మండల అధ్యక్షులు, మన మెయిన్ ముఖ్య నాయకులు అందరూ కూడా చాలా యాక్టివ్గా రేపు సభకి ఈ తూర్పుగోదావరి జిల్లాలోనే ఈ ముమ్మడివరం కాన్స్టిట్యున్సీ ఎక్కువ మొత్తంలో తీసుకెళ్ళడానికి జనాల్ని మరి మొబిలైజ్ చేయడానికి కోసం మరి అందరూ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. చాలా సంతోషం. మరి రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఎంత అవసరమో మరి రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఆయన సమాజంలో మార్పు కోసం అట్టడుగు ఉన్న బడుగు బలహీన వర్గాల కోసం వారు పడే
ఇబ్బందుల కోసం ఆయన సొంత నిధులతో సొంత రూపాయితో మరి వాళ్ళని హక్కును చేర్చుకున్న ఘనత శ్రీ పవన్ కళ్యాణ్ గారిది. మరి అలాంటి నాయకత్వం మరీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి ఎంతో రాష్ట్రానికి అవసరం. దాని నిమిత్తం అందరూ కూడా ప్రతి బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్క కార్యకర్త అందరూ కూడా వేలాదిగా పాల్గొని మరి ఆ చిత్రాల్లో జరిగే భారీ బహిరంగ సభ జయప్రదం చేయాలని చెప్పి కోరుతూ దీనికోసం అందరూ కూడా ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుడిలాగా పనిచేసి ఆ సభను జయప్రదం చేస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరీ ముఖ్యంగా అగ్నికుల క్షత్రియులు అంటే మన పవన్ కళ్యాణ్ గారికి ఎంతో గౌరవం. అగ్నికుల క్షత్రియుల సమస్యల మీద అనేక రకాలు కూడా ఆయన పోరాటం చేయడం జరిగింది. మరి అంతర్వేది దేవాలయం అవ్వచ్చు, అంతర్వేది దేవాలయంలో మరి రథం దగ్ధం అయినప్పుడు మొట్టమొదటి స్పందించింది శ్రీ పవన్ కళ్యాణ్ గారు. దాని మీద అప్పుడు ప్రభుత్వం స్పందించి ఆ సిబిఐ విచారణ వేయడం కూడా జరిగింది. అలాగే వైజాగ్లో బోట్లు కాలిపోయినప్పుడు పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించి ఒక్కొక్క బోటు యజమానికి 50,000 రూపాయలు ఇచ్చిన ఘనత శ్రీ పవన్ కళ్యాణ్ గారిది. అలాగే అగ్నికుల క్షత్రియులు పట్టుకొట్టే ఒక జీవో తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి, 217 జీవో. ఆ జీవో మీద కూడా స్పందించి ఆ జీవోని చింపివేసి మా కూటమి అధికారంలోకి వస్తే మరి మొట్టమొదట ఆ రద్దు శాతం చెప్పి ఆ జీవో చెప్పడం జరిగింది. అనుకున్న ప్రకారమే ఆ 217 జీవో కూడా రద్దు చేయడం జరిగింది. మరి ఇది గమనించండి అగ్నికుల క్షత్రియులు అందరూ కూడా, మరి మీరు ప్రతి ఒక్కరు కూడా పాల్గొని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి మీడియా ముఖంగా తెలియపరుస్తూ ప్రతి ఒక్క అగ్నికుల క్షత్రియులు ఊరు మొత్తం కదిలి కూడా ఆ రోజు చిత్రాలు జరిగే సభని జయప్రదం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను కోరుతూ ఉన్నాను. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు ఈ నెల 14వ తేదీన చిత్రాడలో నిర్వహించనున్న జనసేన ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని రాజోలు ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ కోరారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు ఈ నెల 14వ తేదీన చిత్రాడలో నిర్వహించనున్న జనసేన ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని రాజోలు ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ కోరారు. ఈ సభకు భారీ సంఖ్యలో జనసేన సైనికులు తరలి రావాలని దేవా పిలుపునిచ్చారు. రాజోలు, పి గన్నవరం, అమలాపురం, ముమ్మిడివరం నియోజకవర్గాల పరిధిలోని జన సైనికులు, వీర మహిళలు భారీగా తరలి వస్తారని అంచనా వేయనున్నారు. క్రమశిక్షణ కలిగిన జన సైనికులు అధిక సంఖ్యలో కార్యకర్తలను తీసుకువచ్చే విధంగా ప్రయత్నం చేయాలన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు తెలియజేస్తూ అమలవుతున్న పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి అన్నారు. మహిళలు చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరవుతారు. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం గత 3-4 రోజులుగా నేను అమలాపురం చూశాను, ముమ్మడివరం చూశాను, పి గన్నవరం లఘు సత్యనారాయణ గారు చూస్తున్నారు ఎమ్మెల్యే గారు, వారిచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. అలాగే రాజోలు, ఈ నియోజకవర్గాల్లో సుమారుగా 15 నుంచి 16 వేల మంది వరకు ఈ సభకు హాజరవుతారని చెప్పి నాకున్న ఇన్ఫర్మేషన్. అయితే వీరికి సరైన అరేంజ్మెంట్స్ పెట్టాలి. వీరందరూ కూడా మీకు తెలుసు, పవన్ కళ్యాణ్ గారి మీటింగు, పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు అంటే చాలు జన సమీకరణ అలాంటివి ఉండవు, జనం వారంతటి వారే వచ్చేస్తూ ఉంటారు. అయితే అరేంజ్మెంట్స్ చేయాల్సిన బాధ్యత ఉంది మనకి. అటు కార్లు, వాళ్ళే సొంత కార్లతో వచ్చే పరిస్థితి ఇది, కానీ అక్కడక్కడ కొన్ని బస్సుల ఏర్పాటు కూడా మేము చేస్తూ ఉన్నాం. బస్సులు ఎందుకంటే చాలామంది ప్రయాణ సౌకర్యం బస్సులు కానీ అలాంటి వెహికల్స్ లేని వాళ్ళు ఉంటారు. 2 వీలర్స్ అనేటప్పటికీ ఎండల్లో ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది కాబట్టి కొన్ని బస్సులు అరేంజ్మెంట్ ఒక 100 బస్సెస్ వరకు ఈ 4 నియోజకవర్గాల్లో ఏర్పాట్లకి చేస్తా ఉన్నాం. అలాగే సుమారు 15-16 వేల మంది 4 నియోజకవర్గాల్లో వస్తున్నారనే ఎక్స్పెక్టేషన్తో వారికి ఫుడ్ అరేంజ్మెంట్స్, ప్యాకెట్స్ మార్నింగే ఇక్కడ మన దగ్గర రాజోలు చూసినట్టే రాజోలు నుంచి మళ్ళీ మన మలికిపురం కాలేజ్ నుంచి స్టార్ట్ అవడానికి మనం స్టార్టింగ్ పాయింట్గా పెట్టుకుంటున్నాం. ఇక్కడే అన్నీ కూడా కార్లు, బస్సులు అన్నీ కూడా ఇక్కడి నుంచి ఒక క్యూ, ఒక లైన్గా ఒక 4-5 కిలోమీటర్ల పొడవుగా పెట్టి ఒక డ్రోన్ కెమెరాతో తీసి మనం దాన్ని ఒక మంచి బాగా మనం స్టార్ట్ అయ్యామనే ఒక ఉద్దేశంతో, ఒక ఐడియా ఇద్దామనే ఉద్దేశంతో అలాంటి అరేంజ్మెంట్ పెడతాం. ఫుడ్ ప్యాకెట్స్ అరేంజ్ చేస్తున్నాం, మంచినీళ్ళు అరేంజ్ చేస్తున్నాం, ఎందుకంటే ఎండాకాలం గంటలు గట్టిగా ఉన్న పరిస్థితి. అలాగే వెనక్కి రిటర్న్ వచ్చేటప్పుడు కూడా వాళ్ళందరికీ కూడా సరైన అరేంజ్మెంట్ ఉందా లేదా. కాకినాడలో
నానాజీ గారు ఎమ్మెల్యే గారు ఈ ఫుడ్ అరేంజ్మెంట్స్ అందరూ వెనక్కి వచ్చే వాళ్ళకి చేస్తూ ఉన్నారు. సో వాటర్ అరేంజ్మెంట్ చేస్తాం, సఫిషియెంట్గా ఫుడ్ వాటర్ ఇవి మట్టుకు ఉండేటట్టుగా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అలాగే గత వారం రోజులుగా దీనికి సన్నాహ సభలు కూడా గ్రామాల్లో ఏర్పాటు చేసుకున్నారు. దీనికి కొన్ని టీములు వేసాం. వీళ్ళందరూ కూడా గ్రామాల్లో పర్యటించి ప్రతి ఒక్కరిని కూడా ఇన్విటేషన్ ఇచ్చేటట్టు ఈ విషయం ఏదైతే ఉందో, ఈ సభ జరుగుతుంది, పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు అనే విషయాన్ని ప్రజలకు తెలిసేటట్టుగా ఈ మీటింగులు పెట్టడం ఇవన్నీ చేస్తూ ఉన్నాం. సో మండల స్థాయిలో పెట్టాం, గ్రామ స్థాయిలో మీటింగులు పెట్టాం, అలాగే 12వ తారీఖు నియోజకవర్గ స్థాయిలో కూడా ఈ మీటింగ్ ఉంది. ఈ సన్నాహ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నాం. మిగిలిన నియోజకవర్గంలో ఇప్పుడు మధ్యాహ్నం అమలాపురం నుంచి కూడా నాయకులతో నేను మాట్లాడుతూ ఉన్నాను. మాట్లాడి అక్కడి నుంచి, ఎందుకంటే అక్కడ సంబంధిత జనసేనకు సంబంధించిన నాయకత్వాన్ని కొంచెం స్ట్రెంగ్థెన్ చేయటం కోసం. సో ఇట్లా ఈ సభకి ఎక్కువ మంది వెళ్ళేటట్టుగా మాకు కనిపిస్తూ ఉంది. కాబట్టి దాని అరేంజ్మెంట్స్ విషయంలో మేము శ్రద్ధ తీసుకుంటా ఉన్నాం. సభలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు గత 11 సంవత్సరాలుగా పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి ఈ రోజు వరకు ఆ పరిణామ క్రమంతో పాటు రాబోయే రోజుల్లో ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఎలా ఈ పార్టీని తీసుకెళ్తారని అనే విషయాలు కూడా వారు మాట్లాడబోతారనే ఉద్దేశంతో ఉన్నాం. కాబట్టి ఈ సభకు వచ్చేవాళ్ళు చాలా డిసిప్లిన్డ్గా ఉండాలని, నిబద్ధతగా ఉండాలని, వారు చెప్పేది పూర్తిగా అర్థం చేసుకొని వారి యొక్క కార్యాచరణ ప్రణాళికని తప్పనిసరిగా జనాల్లోకి తీసుకెళ్ళి సరైన పద్ధతిలో మనం ఈ యొక్క లబ్ధిని ప్రజలకు చేర్చాలని చెప్పి, వారి ఆశయాల్ని, ఆలోచనల్ని ప్రజలకు చేర్చాలని చెప్పి నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, ప్రతి ఒక్కరిని నిబద్ధతగా ఈ కార్యక్రమానికి రావాలని, పాల్గొవాలని, డిసిప్లిన్డ్గా వెనక్కి వెళ్ళాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా చూసుకోవాలని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తాను. నమస్కారం. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం రాజుపాలెం బ్రిడ్జి దగ్గరలో ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం రాజుపాలెం బ్రిడ్జి దగ్గరలో ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా సిగ్నల్ కూడా వేయకుండా లారీని రోడ్డు మీద నిలిపివేసి మద్యం సేవించడానికి వెళ్లడంతో లారీని ఢీకొట్టి కిర్లంపూడి మండలం చిల్లంగి ఎస్పీపేటకు చెందిన కొప్పన అప్పారావు అక్కడికక్కడే మృతి చెందాడు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. న్యాయం చేయాలంటూ మృతుని బంధువులు ప్రమాదం జరిగిన చోటే టెంటు వేసి నిరసన చేపట్టారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలోని ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద గత 3 సంవత్సరాలుగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ప్రతి సోమవారం అన్న క్యాంటీన్ నిర్వహిస్తున్నారు. ఈ సోమవారం గండేపల్లి మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పోతన మోహనరావు ఆర్థిక సహాయంతో అన్న క్యాంటీన్లో భోజనాలు ఏర్పాటు చేశారు. పోతల మోహనరావు చేతుల మీదుగా నిరుపేదలకు ఉచితంగా భోజనాలను అందజేశారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలోని ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద గత 3 సంవత్సరాలుగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ప్రతి సోమవారం అన్న క్యాంటీన్ నిర్వహిస్తున్నారు. ఈ సోమవారం గండేపల్లి మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పోతన మోహనరావు ఆర్థిక సహాయంతో అన్న క్యాంటీన్లో భోజనాలు ఏర్పాటు చేశారు. పోతల మోహనరావు చేతుల మీదుగా నిరుపేదలకు ఉచితంగా భోజనాలను అందజేశారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.